హాయ్ ఫ్రెండ్స్. 'బిగ్ బాస్'లో ఫేక్ ఓటింగ్ జరుగుతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 'బిగ్ బాస్'లో వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ చాలామందైతే వచ్చారో వాళ్ళలో ఒక్కరు కూడా లేరు. సో, ఫిజికల్ టాస్క్‌లు బాగా ఆడేవాళ్ళు గానీ, ఇంకా వేరే టాస్క్‌లు ఆడేవాళ్ళు కానీ, లేడీస్ కానీ, ఆడవాళ్ళు కానీ ఒక్కరు గానీ లేరు. అది వాళ్ళని అదే పనిగా ఎలిమినేషన్ చేశారా, నిజంగా ఓటింగ్ ద్వారా పోయినారా అనేది మేనేజ్మెంట్‌కి తెలుసల్లా. కానీ నాకు అనిపించింది మాత్రము ఫస్ట్ నుంచి ఎవరున్నారో వాళ్ళే ఇప్పటివరకు ఉన్నారు 'బిగ్ బాస్'లో. సో, వాళ్ళలో కొంతమంది జెన్యూన్‌గా ఆడుతున్నారు. టాస్క్‌లు బాగా ఆడుతున్నారు. ఫిజికల్ టాస్క్‌లు, మిగతా తెలివితో ఆడే టాస్క్‌లన్నీ ఆడుతున్నారు. హౌస్‌లోకొచ్చి గొడవలు కూడా ఏం పెట్టుకోకుండా నీట్‌గా అయితే ఆడుతున్నారు. సరే, కానీ కొంతమంది మధ్యలో గొడవలు పెట్టుకోవాలని వచ్చినోళ్ళైతే గొడవలు పెట్టుకుంటూనే వాళ్ళు పంపించేసినారు తెలివిగా. సరే, కానీ ఇంకా కొంతమంది ఉన్న 'బిగ్ బాస్' హౌస్‌లో కంటెస్టెంట్లు అయితే మాత్రం ఏం పని చేయడం లేదు. వాళ్ళలో ఒకరి గురించి చెప్తున్నా. ఏం పని చేయలే, ఒక టాస్క్ ఆడలేదు, ఒక పని చేయరు, ఒక ఎంటర్టైన్మెంట్ లేదు. బాగా రెడీ కావడం, మంచి మంచి డ్రెస్సులు వేసుకోవడం, కూర్చోవడం అంతే. అప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అదే పని చేస్తున్నారు. మొన్న దివ్య వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు కూడా ఇదే మాటే ఆమె చెప్పింది. ఆమె వెటకారంగా అనిందా, కామెడీగా అనిందో తెలియదు కానీ వెటకారంగానే అనిందని నాకు అనిపిస్తుంది. ఏం పని చేయదు, మంచి డ్రెస్సులు వేసుకొని కూర్చుంటుంది, ఆమెను అట్లా వదిలేసేయండి అని ఆమె ఇండైరెక్ట్గా అడింది. ఎవరెవరికి ఎక్కడెక్కడ కాలాలు ఎవరెవరు కామెడీగానే పంచులు వేసుకుంటా, దివ్య వాళ్ళ మదర్ అయితే మంచి మంచి పంచులు వేసి వెటకారంగా ఎవరెవరికి ఎక్కడ రాడ్లు దింపాలో అందరికీ దింపేసింది. సో, నాకు అనిపించింది ఏమైతే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ బాగా అన్నా కానీ ఓటింగ్ అని చెప్పేసి వాళ్ళు పంపించేశారేమో అనిపిస్తుంది. సో, నిన్న కానీ ఎపిసోడ్లో లాస్ట్లో సంజన, దివ్య ఇద్దరు ఉంటే ఇమ్మానుయల్ వచ్చి వాళ్ళిద్దరిని సేవ్ చేసినాడు అనమాట. సో, ఇదేదో ముందే ఆల్రెడీ అట్లా పవరాస్త్ర ఉంది, ఈ వారం ఎలిమినేషన్ ఉండదు, సో మీరు ఇప్పుడే సేవ్ చేయాలనుకుంటే చేసేయండి, ఓటింగ్ కూడా వద్దు అనేసి ముందే చెప్పొచ్చు కదా 'బిగ్ బాస్'. ఓటింగ్ పెట్టి ఓటింగ్ మళ్ళీ ఎంత వేయించేసి లాస్ట్లో మరి ఓటింగ్ జరిపించడం ఎందుకు, వాళ్ళని సేవ్ చేయడం ఎందుకు, ఎట్లా పంపించకూడదని నువ్వు అనుకున్నప్పుడు ఓటింగ్ ఎందుకు పెట్టేసి జనాలను ఇక్కడ ఎందుకు తిక్కోలు చేయాలో చెప్పండి. సో, ఒక్కొక్కసారి 'బిగ్ బాస్' మీద, మేనేజ్మెంట్ మీద అనుమానం కలుగుతుంది. సో, నిజంగా ఓటింగ్ ద్వారా వేస్తున్నారా, లేక వీళ్ళ సొంత నిర్ణయం ఏమైనా తీసుకొని ఎవరికి కావాలో వాళ్ళని 'బిగ్ బాస్' హౌస్లో పెట్టుకుంటున్నారేమో అని అనుమానం కలుగుతుంది.